హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు ఆగస్టు 15, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన అంశము ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన టాపిక్. లాస్ట్ 2 days బ్యాక్ ఈ టాపిక్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసాము మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో. సో ఇక్కడ క్వశ్చన్ని చూడండి. న్యాయమూర్తులను, ఏ న్యాయమూర్తులను? సుప్రీంకోర్టు న్యాయమూర్తులనే కానివ్వండి, లేదా భారతదేశంలో ఉన్న హైకోర్టులకి సంబంధించిన న్యాయమూర్తులనే కానివ్వండి, వారిని తొలగించే పద్ధతిని తెలిపే రాజ్యాంగ ప్రకరణ ఏది? ఇదే పద్ధతిలో తొలగింపు విధానాన్ని కలిగి ఉన్న మరో 2 రాజ్యాంగబద్ధ పదవులు ఏవి? అంటే ఇక్కడ మొత్తం 4 గురించి అన్నట్టు. కరెంటు పాలిటీలో భాగంగా చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. ఇక్కడ దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో మనం రాజ్యాంగబద్ధ పదవుల గురించి చూస్తూ ఉంటాము. ఆ రాజ్యాంగబద్ధ పదవుల్లో 4 పదవులను ఖచ్చితంగా ఈ టాపిక్కి సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. ఆ 4 పదవులు ఏంటంటే, దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు ఉంటారు కదా, వారి గురించి. అండ్ ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి అత్యున్నత న్యాయస్థానంగా పనిచేసే కోర్టు ఏంటి? హైకోర్టు. హైకోర్టు న్యాయమూర్తుల గురించి. మరియు కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. మరొకటి సిఇసి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఈ 4 పదవులు గుర్తుంచుకోండి. ఈ 4 పదవులకి సంబంధించి తొలగించే పద్ధతి లేదా తొలగించే విధానం అనేది సేమ్ ఉంటుంది, ఒకే విధంగా ఉంటుంది. అంటే తొలగించే పద్ధతి నేర్చుకున్నామంటే ఒకేసారి ఈ 4 పదవులకి సంబంధించి మనకు టాపిక్ అనేది కంప్లీట్ అవుతుంది అన్నట్టు, తొలగించే పద్ధతి అనేది పూర్తవుతుంది అన్నట్టు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొన్ని ఆర్టికల్స్ ఇంపార్టెంట్. రాజ్యాంగంలో ఏ టాపిక్ గురించి మనం నేర్చుకుంటున్నా కూడా ఆర్టికల్స్ గురించి కానివ్వండి, షెడ్యూల్స్కి సంబంధించి కానివ్వండి, పార్ట్స్కి సంబంధించి కానివ్వండి, లేదా చట్టాలకి సంబంధించి కానివ్వండి, లింక్ చేస్తూ నేర్చుకోవాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగంలో సుప్రీంకోర్టు గురించి మనం పార్ట్ 5లో నేర్చుకుంటాం. పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. పార్ట్ 5లో సుప్రీంకోర్టుకి సంబంధించి ఆర్టికల్ 124 నుండి 147 వరకు నేర్చుకుంటాము. ఇకపోతే ఒక్కొక్క రాష్ట్రానికి అత్యున్నత న్యాయస్థానంగా ఉన్న న్యాయస్థానం ఏంటి? హైకోర్టు కదా. మరి హైకోర్టు అనే టాపిక్ని మనం రాజ్యాంగంలో ఏ పార్ట్లో నేర్చుకుంటామంటే పార్ట్ 6లో నేర్చుకుంటాము. ఒక రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు. కానీ హైకోర్టు అనే అంశము ఏ జాబితాలో ఉంది అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగారు అనుకోండి, ఆర్టికల్ 246లో భాగంగా మనం జాబితాల గురించి నేర్చుకుంటాం కదా, అందులో యూనియన్ లిస్ట్, కేంద్ర జాబితా ఏదైతే ఉందో అందులో హైకోర్టు అనే అంశం ఉంటుంది. అంటే హైకోర్ట్స్ అనే టాపిక్ కేంద్ర జాబితాలోని అంశము. కానీ రాజ్యాంగంలో మనం ఎక్కడ నేర్చుకుంటాము? పార్ట్ 6 రాష్ట్ర ప్రభుత్వం అనే టాపిక్లో నేర్చుకుంటాం. క్లారిటీగా ఉండండి ప్రతి టాపిక్, ఓకేనా? ఇక నెక్స్ట్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. రాజ్యాంగంలో 5వ భాగంలో ఆర్టికల్ 148 నుండి 151 వరకు, పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 5వ భాగంలో ఆర్టికల్ 148 నుండి 151 వరకు కాగ్ పదవి గురించి మనం చూస్తూ ఉంటాము. ఈ పదవిని మనము ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించినాం? బ్రిటన్ కాన్స్టిట్యూషన్, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే సిఇసి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటాం. ప్రస్తుతం జ్ఞానేష్ కుమార్ గారు ఉన్నారు కదా, సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఓకేనా? సో సిఇసిని తొలగించే పద్ధతి కానివ్వండి, అవన్నీ కూడా మనం ఎక్కడ చూస్తామంటే పార్ట్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. పార్ట్ 15 అంటే మనకు ఎన్నికల నిర్వహణ ఇలాంటి అంశాలు ఉంటాయి. అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 324 రాజ్యాంగబద్ధ సంస్థగా పనిచేస్తుంది. ఇక ఇక్కడ మనము ప్రస్తుతానికి రీసెంట్గా యశ్వంత్ వర్మ కేసు గురించి చూసాము. యశ్వంత్ వర్మ కరెంట్లీ తను అలహాబాద్ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. రీసెంట్గా ఒక వివాదం ఏం చూసాము? న్యాయ వ్యవస్థ విషయంలో
చాలామంది కూడా అసలు జీర్ణించుకోలేని విషయం ఏంటంటే న్యాయ వ్యవస్థలో కూడా ఇంత పెద్ద ఎత్తున అవినీతి ఉంటుందా అని మనం చూసాము. కోట్లాది కోట్లు తన ఇంటి నుండి బయటపడ్డ యశ్వంత్ వర్మ అలా అవినీతి ఆరోపణల్ని మనం చూసాం తనపైన. ఇటువంటి పరిస్థితిలో తనను తొలగించేందుకు ఒక హైకోర్టుకి న్యాయమూర్తిగా ఉన్న యశ్వంత్ వర్మను తొలగించడానికి ప్రక్రియ గురించి లాస్ట్ 2-3 మంత్స్ నుండి మనం చూస్తున్నాము. ఇక అఫీషియల్గా పార్లమెంటరీ ప్రక్రియ అనేది రీసెంట్గా స్టార్ట్ అయింది లాస్ట్ 2 డేస్ బ్యాక్. మరి పార్లమెంటరీ ప్రక్రియ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి ఇక్కడ హైకోర్టుకి సంబంధించి అయితే హైకోర్టు న్యాయమూర్తులను తొలగించడం విధం గురించి అయితేనేమో మనం ఆర్టికల్ 217 క్లాస్ 1B చూడండి. అదే సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే అంశం అంటే మాత్రము ఆర్టికల్ 124 క్లాస్ 4, ఆర్టికల్ 124 క్లాస్ 5 గుర్తుపెట్టుకోండి. సుప్రీంకోర్టు హైకోర్టు ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోండి. తొలగించే పద్ధతి మాత్రం ఈ 4 పదవులకు ఒకటే ఉంటుంది. ఆ పద్ధతి ఇప్పుడు చెప్తాను. ఇకపోతే న్యాయమూర్తులను తొలగించాలంటే ఆన్ విచ్ గ్రౌండ్, కారణాలు ఏంటంటే ఇన్కెపాసిటీ, మిస్బిహేవియర్. ఇన్కెపాసిటీ అంటే అసమర్థత, మిస్బిహేవియర్ అంటే అనుచిత ప్రవర్తన. ఈ కారణాలనే రాజ్యాంగంలో చూపించారు. ఆర్టికల్ 124 క్లాస్ 4 దగ్గర చూస్తారు. అలా ఎవరైనా ఒక న్యాయమూర్తిని తొలగించాలంటే ప్రాసెస్ మాత్రం పార్లమెంట్లోనే ప్రారంభించాలి. పార్లమెంట్లో మనకు బైకామరలిజం ఉంది కదా, ద్విసభ విధానం ఉంది, లోక్సభ ఉంది, రాజ్యసభ ఉంది. మరి ఏ సభలో ప్రారంభించవచ్చు అంటే ఏ సభలోనైనా ప్రారంభించవచ్చు. ఈ విషయంలో 2 సభలకు సమాన అధికారాలు ఉంటాయి. మరి తొలగింపుకు సంబంధించిన తీర్మానాన్ని లోక్సభలో ప్రవేశపెట్టాలనుకుంటే లోక్సభలోని మొత్తం సభ్యుల్లో 100 మంది తీర్మానాన్ని సిద్ధం చేసి సభాధ్యక్షునికి ఇవ్వాలి. రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి ఫస్ట్గా అనుకుంటే రాజ్యసభలోని సభ్యుల్లో 50 మంది తొలగింపు తీర్మానాన్ని సిద్ధం చేసి సభాధ్యక్షుడికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక తరువాత ఏ సభలో అయితే తీర్మానం ప్రవేశపెట్టడానికి ఈ ప్రక్రియ ప్రారంభమైందో ఆ సభ ఒక విచారణ కమిటీని వేస్తుంది. ఎంక్వైరీ కమిటీ. అందులో 3 సభ్యులు ఉంటారు. మరి ఈ కమిటీని ఏ చట్టం ఆధారంగా వేస్తుంది పార్లమెంట్ అంటే జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 ఆధారంగా 3 సభ్యులతో కూడిన కమిటీని వేస్తారు. ఆ 3 సభ్యుల్లో ఒకరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ లేదంటే సీనియర్ మోస్ట్ జడ్జి కానీ ఉంటారు. సెకండ్ పర్సన్ వచ్చేసి భారతదేశంలోని ఏదో ఒక హైకోర్టుకి సంబంధించి ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి. నెక్స్ట్ థర్డ్ పర్సన్ వచ్చేసి ఒక న్యాయకోవిధుడు ఉంటారు, రాష్ట్రపతిచే నియమించబడిన న్యాయకోవిధుడు. వీళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ పలానా వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ పలానా వ్యక్తి నిజంగానే అవినీతి ఆరోపణలు తనపైన ఏవైతే దాఖలైనాయో అవి వాస్తవమని చెప్పిన అనుకోండి, ఇక సభలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఏ సభలో అయితే ప్రక్రియ ప్రారంభిందో ఆ సభలోనే ముందుగానే ప్రారంభిస్తారు. మరి అలా ప్రవేశపెట్టిన సభలో 2/3 మెజారిటీ అంటే స్పెషల్ మెజారిటీతో ఆ తొలగింపు తీర్మానం అనేది ఆమోదం తెలపబడగాలి. ఆ తర్వాత 2వ సభకు వస్తుంది. ఒకవేళ లోక్సభలో ప్రవేశపెడితే రాజ్యసభకు వస్తుంది, రాజ్యసభలో ప్రవేశపెడితే లోక్సభకు వస్తుంది. ఇరు సభల్లో కూడా 2/3తో తీర్మానం అనేది ఆమోదం పొందితే అప్పుడు రాష్ట్రపతికి వస్తుంది. రాష్ట్రపతి సంతకం చేశారనుకోండి, ఇక తొలగింపు ప్రక్రియ అనేది పూర్తవుతుంది. ఇప్పుడు తొలగింపు ప్రక్రియ అనేది ప్రారంభమైంది. లోక్సభలో ఓం బిర్లా గారు విచారణ కమిటీని వేయడం జరిగింది. అందుకే ఈ టాపిక్ని మనం లాస్ట్ 2 డేస్ బ్యాక్ డిస్కస్ చేశాము. మరి భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఒక్క న్యాయమూర్తిని కూడా ఈ తొలగింపు ప్రక్రియ ద్వారా తొలగించబడలేదు. గుర్తుపెట్టుకోండి. అదంతా ఒకసారి చూడండి. లాస్ట్ 2 డేస్ బ్యాక్ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో చెప్పాను. ఏదో ఒక టాపిక్ వార్తల్లోకి వస్తుంది అంటే ఆ టాపిక్కి సంబంధించి సబ్జెక్ట్ లింక్ చేస్తూ ఎంత డెప్త్ వరకు వెళ్ళాలో అంత డెప్త్ వరకు వెళ్తున్నాను. రైట్. సో సేమ్ ఇదే ప్రక్రియ. ఇక్కడ న్యాయమూర్తులు అనే దగ్గర కాగనే పేరు పెట్టవచ్చు. న్యాయమూర్తులు అనే టాపిక్ దగ్గర మనం ప్రధాన ఎన్నికల కమిషనర్ అనే పేరు పెట్టవచ్చు. సో ఎవరిని తొలగించాలన్నా కూడా ఈ 4 పదవుల్లో ఎవరిని తొలగించాలన్నా అవలంబించే పద్ధతి మాత్రం ఒకే విధంగా ఉంటుంది. ఓకేనా? ఎనఫ్, సరిపోతుంది. ఇది ఆన్సర్. ఆస్పిరెంట్స్ చాలా వరకు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని చూస్తూ కామెంట్ బాక్స్లో కామెంట్ ఇస్తున్నారు. బట్ నేను కోరుకునేది ఏంటంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఒక లైక్ ఇవ్వండి. మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్తో మరింత ఎనర్జీగా క్లాస్ అందిస్తాను. మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ, ఆస్పిరెంట్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. ఎట్ ద సేమ్ టైం కామెంట్ బాక్స్లో వీడియో చూస్తున్న వాళ్ళేమో వేలాది మంది అభ్యర్థులు ఉన్నారు.
కామెంట్ బాక్స్లో కామెంట్స్ ఇస్తున్న వాళ్ళు మాత్రం వందలాది మాత్రమే. సో ప్రతి ఒక్కరూ వీడియో పట్ల మీ ఫీడ్బ్యాక్ని కానివ్వండి, ప్రశ్నకి సమాధానాన్ని కానివ్వండి, తప్పనిసరిగా ఇచ్చే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు మీకు చెప్తున్నాను. ఇక ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది, ఖచ్చితంగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ వెళ్ళే ముందు అభ్యర్థులకు మరొకసారి బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్. ఇండిపెండెన్స్ డేని దృష్టిలో ఉంచుకొని ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని మనం చూస్తున్నాం కదా. ఈ పర్వదినం సందర్భంగా మన యాప్లో అన్ని కోర్సుల పైన ఇచ్చిన భారీ ఆఫర్స్ అనేవి రేపటితో ముగుస్తున్నాయి. 16th ఆగస్ట్. సో రేపటితో అన్ని ఆఫర్స్ కూడా ముగుస్తున్నాయి. సో ఇప్పటివరకు మన యాప్ హిస్టరీలో ఇవ్వనటువంటి భారీ ఆఫర్స్ అన్నిటినీ కూడా ప్రతి కోర్స్ పైన ఇవ్వడం జరిగింది. CA 360 కానివ్వండి, డైలీ CA కోర్స్ కానివ్వండి, ఇండియన్ పాలిటీ కోర్స్ కానివ్వండి, మిషన్ 100 కానివ్వండి, UPSC టెస్ట్ సిరీస్ కానివ్వండి, అండ్ ఇనాగ్రల్ ఆఫర్లో భాగంగా టెస్ట్ సిరీస్ కానివ్వండి, జనరల్ స్టడీస్ తెలుగు మీడియం టెస్ట్ సిరీస్ ఇది. సో ఇనాగ్రల్ ఆఫర్ కూడా ఇక రేపటితో ముగుస్తుంది. సో ఆఫర్స్ సమయంలోనే అభ్యర్థులందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫ్రీ కంటెంట్ ఏదైతే నేను వీటిలలో ఇచ్చానో ఆగస్టు ఫస్ట్ వీక్ సంబంధించి డైలీ CA PDFలని చూడండి, ఫ్రీ కంటెంట్లో ఇచ్చాను అని చెప్పేసి ఈ కోర్సులో ఇచ్చాను ఫ్రీ కంటెంట్. ఒక 1 వీక్ PDFs అనేవి మీరు చూడండి, అర్థమవుతుంది ప్రతిరోజు నేను ఎలా ఇస్తున్నా అని చెప్పేసి. ఆ ఫ్రీ కంటెంట్ కూడా రేపటితో డిజేబుల్ అయిపోతుంది. ఎవరైనా ఇప్పటివరకు ఫ్రీ కంటెంట్ డౌన్లోడ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఈ రోజే యాప్ని ఇన్స్టాల్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ టెస్ట్ సిరీస్లో మీకు ఓపెన్ చేయగానే కరెంట్ అఫైర్స్ అని ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ఒక 5-6 టెస్టులు ఫ్రీగా ఉంటాయి. ప్రతి టెస్ట్ని కూడా ప్రాక్టీస్ చేయండి. అందులో ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ని తప్పనిసరిగా చదవండి. సో రేపటి నుండి ఆ ఫ్రీగా ఇస్తున్న టెస్ట్లు ఏవైతే ఉంటే అవి కూడా డిజేబుల్ అయిపోతాయి. సో ఈరోజే యాప్ ఇన్స్టాల్ చేసేసుకోండి. ఆఫర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? ఆగస్ట్ 16th రోజున ఆఫర్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. ఓకేనా? ఇండిపెండెన్స్ డే ఆఫర్స్. రైట్. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ రక్షణ రంగానికి సంబంధించి. అభ్యర్థులు ఒక విషయాన్ని గమనిస్తూ ఉంటారు, ప్రతిరోజు చూస్తే గమనిస్తారు. రక్షణ రంగానికి సంబంధించి దాదాపు లాస్ట్ 20 డేస్లో ప్రతిరోజు కూడా మనం ఏదో ఒక టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం. ఎందుకు డిస్కస్ చేస్తున్నాం? వార్తల్లో ఉంటేనే కదా మనం డిస్కస్ చేసేది కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. లేకపోతే మనం ఏమైనా వార్తను సృష్టిస్తామా? ప్రతిరోజు వార్తల్లోకి వస్తున్నాయి. ఒక్కొక్క రోజు అయితే 2-3 టాపిక్స్ కూడా మనం డిస్కస్ చేసాం లాస్ట్ 20 డేస్. లాస్ట్ 1 మంత్లో చాలాసార్లు రక్షణ రంగానికి సంబంధించి ప్రతిరోజు కూడా రక్షణ రంగానికి సంబంధించి ముఖ్యంగా అభ్యర్థులు దేనిపైన ఫోకస్ చేయాలంటే వార్తలో నిలుస్తున్న విన్యాసాలపైన, సెకండ్ వచ్చేసి మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఏ దేశం నుండి వేటిని దిగుమతి చేసుకుంటున్నాం, సింపుల్గా చెప్పాలంటే డిఫెన్స్ ఇంపోర్ట్స్. థర్డ్ వచ్చేసేసి రక్షణ రంగానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో విడుదలవుతున్న నివేదికలపైన అడుగుతారు క్వశ్చన్స్. ఉదాహరణకి సిప్రీ రిపోర్ట్, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ఇలాంటివి. నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల కాలంలో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోదముద్ర వేసింది. మరియు రక్షణ రంగానికి సంబంధించి ఒప్పందాలు DRDO, BDL మధ్య కుదిరిన ఒప్పందం ఉద్దేశం ఏంటి, ఇలాంటివి. అండ్ నెక్స్ట్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి. ఆయుధాల విషయానికి వస్తే తుపాకులే కానివ్వండి, షిప్లే కానివ్వండి, రాకెట్సే కానివ్వండి, మిసైల్సే కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకేనా? సో ఇవన్నీ కూడా చూడాలి. ఇక్కడ రీసెంట్గా మనం లాస్ట్ 1 మంత్లోనే చాలా షిప్ల గురించి, కమిషనింగ్ గురించి చూస్తున్నాం. చాలా షిప్లు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియన్ నేవీలో సేవలు అందించడానికి ఉద్దేశించబడిన షిప్స్ ఏవైతే ఇటీవల కాలంలో కమిషనింగ్తో వార్తల్లోకి వచ్చినాయో, ఏదైనా ఒక షిప్ వార్తల్లోకి వచ్చింది అంటే దాన్ని ఎవరు తయారు చేస్తున్నారు అంటే ఏ సంస్థ తయారు చేస్తుంది, ఆ సంస్థ ఎక్కడ ఉంది, నెక్స్ట్ వచ్చేసి ఆ షిప్ యొక్క వెరైటీ ఏంటి, సో ప్రత్యేకత ఏంటి, ఇలాంటివి చూడాలి. సో ఇక్కడ INS ఇక్షక్ అనేది వార్తల్లోకి వచ్చింది. INS ఇక్షక్ అనే సర్వే నౌక. ఇక్షక్ అంటే గైడ్ అనే అర్థం, పరిశీలకుడు అన్నట్టు. ఇక్షక్ అనే మీనింగ్కి గైడ్ అనేది అర్థము. మీరు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఓపెన్ చేస్తే కనబడుతుంది, మీనింగ్ కూడా ఇచ్చాడు. PIB వెబ్సైట్ ప్రతిరోజు చూడండి అంటున్నాను. మీరు ఏది చూసినా చూడకపోయినా, న్యూస్ పేపర్ చదవకపోయినా, PIB వెబ్సైట్ చూసినా చూడకపోయినా, న్యూస్ ఆన్ ఎయిర్ చూసినా చూడకపోయినా, అసలు కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏ సోర్స్ చూడకున్నా కూడా మన క్లాస్ చూడండి, అన్నీ కవర్ అయిపోతాయి, 100% కవర్ అయిపోతాయి. ప్రతిరోజు చూడండి. ఓకేనా? సో ఇక్షక్ మరి ఇది ఏ వెరైటీ అంటే ఇది సర్వే నౌక, సర్వే చేసే నౌక.
దీన్ని ఎవరు తయారు చేశారు? గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ కేంద్ర ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న నౌకా నిర్మాణ సంస్థ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. ఈ సంస్థ ఎక్కడ ఉంది? కలకత్తా కేంద్రంగా పనిచేస్తోంది, వెస్ట్ బెంగాల్. ఓకేనా? మరి జిఆర్ఎస్సి వారు తయారు చేస్తున్న 4 సర్వే నౌకల్లో మూడవది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ఇక్షక్ సరిపోతుంది. ఆ 4 పేర్లు కూడా మీకు చెప్తాను చూడండి. సో మొదటిది ఏంటంటే ఐఎన్ఎస్ సందాయక్. ఆల్రెడీ వీటి కమిషనింగ్ గురించి మనం చూసాము. ఐఎన్ఎస్ సందాయక్ సర్వే నౌక. ఐఎన్ఎస్ నిర్దేశక్ ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ది ఐఎన్ఎస్ ఇక్షక్ ఆగస్టు 14, 2025 రోజున దీన్ని కమిషనింగ్ చేశారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసేసి లాస్ట్ ఒకటి మిగిలిపోయింది ఇక రాబోతోంది. అదేంటంటే ఐఎన్ఎస్ సంశోధక్. 4 పేర్లు, 4లో మూడవది వచ్చేసింది. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ వారు తయారు చేస్తున్న 4లో మూడవది కమిషనింగ్ అని నిన్నటి రోజున చేశారు. సో గుర్తుపెట్టుకోండి, కమిషనింగ్ అంటే దాని సేవల ప్రారంభం. డీకమిషనింగ్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సర్వీసెస్కి వీడుకోలు పలకడం. ఎనఫ్. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్షక్ నౌక ముఖ్య ప్రయోజనాలు ఏంటంటే సముద్ర తలపు లేదా సీబెడ్లో వనరులు నిర్మాణ పరిశీలనకు ఉపయోగపడుతుంది ఇది. అండ్ తక్కువ స్థాయి పోరాటాల్లో లో ఇంటెన్సిటీ మ్యారిటైమ్ ఆపరేషన్స్లో పాల్గొంటుంది దీని కెపాసిటీ. హెలికాప్టర్స్ని కూడా మోసే సామర్థ్యం అనేది దీని సొంతం. అత్యవసరాల్లో సముద్ర ఆసుపత్రిగా కూడా ఉపయోగపడుతుంది ఇది. ఐఎన్ఎస్ ఇక్షక్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. ఇక గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ 1884 ఇయర్లో ఏర్పాటైంది. వెస్ట్ బెంగాల్లోని కోల్కతా కేంద్రంగా పనిచేస్తుంది. భారత రక్షణ రంగంలోని లేదా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, నౌకా నిర్మాణ సంస్థ. రైట్, సరిపోతుంది. ఇక సర్వే షిప్స్ ఉపయోగాలు ఏంటి? కామన్ సర్వే ఏ విధంగా ఉంటుందంటే సముద్ర తలపు మ్యాపింగ్ చేస్తుంది, సముద్ర గర్భంలోని వనరులను గుర్తిస్తూ ఉంటుంది, సర్వే చేస్తుంది. సో ఇవన్నిటి కూడా ఇంపార్టెంట్. రైట్, ఎనఫ్. ఇక నెక్స్ట్ పంచాయతీరాజ్కి సంబంధించి కొంత కాన్సెప్ట్ చూసి ఈ టాపిక్లోకి వెళ్దాము. టాపిక్ చిన్నగానే ఉంటుంది. టాపిక్ ఏదైనా న్యూస్ పేపర్లో మనం చూస్తూ ఉంటాం, కానీ దాన్ని సబ్జెక్ట్ లింక్ చేసుకోవడము, కన్సర్న్ సబ్జెక్ట్ని నేర్చుకోవడం అనేది ఇక్కడ టాస్క్. అలా చేస్తే ఇప్పుడు మీకు ప్రతిరోజు చూస్తే ఒక టాపిక్, వార్తలు నిలిచిన టాపిక్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తాను. పాలిటీ అయితే పాలిటీకి, జాగ్రఫీ అయితే జాగ్రఫీ, ఎకానమీ అయితే ఎకానమీ, హిస్టరీ అయితే హిస్టరీ, ఇలా ఒక్కొక్క సబ్జెక్ట్కి అలా కోర్ కాన్సెప్ట్ని లింక్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఈ టాపిక్ని లింక్ చేస్తుంది. ఇలా చేస్తే ఏమవుతుందంటే కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధిస్తారు. ఎలాగూ అట్ ద సేమ్ టైం జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోరింగ్ అనేది మీకు అవకాశాలు ఉంటాయి. మ్యాక్సిమం మీకు కరెంట్ అఫైర్స్ కోణంలో ఏదైనా ఒక పోటీ పరీక్షల్లో 30 మార్క్సా, 20 మార్క్సా, 25 మార్క్సా అని కేటాయించినప్పటికీ కూడా కనిపించేది 20-30 మార్క్సే. కరెంట్ అఫైర్స్ నుండి ఇన్ని వస్తాయని చెప్తారు, కానీ కనిపించకుండా మనం కరెంట్ అఫైర్స్ నుండి జనరల్ స్టడీస్ నేర్చుకుంటే హండ్రెడ్స్ ఆఫ్ మార్క్స్ వస్తాయి. ఇది వాస్తవం. ఓకేనా? ఇక ఈ టాపిక్ నేర్చుకునే ముందు కొంత కాన్సెప్ట్ పంచాయతీరాజ్ గురించి, పంచాయతీల గురించి. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 4వ భాగంలో ఆర్టికల్ 40 మీకు ఐడియా ఉంటుంది. గాంధీయన్ ప్రిన్సిపల్ అని చెప్పేసి మీరు నేర్చుకుంటారు. గాంధీయన్ ప్రిన్సిపల్, గాంధేయవాద సిద్ధాంతము. మీరు ఆదేశిక సూత్రాల్లో నేర్చుకునే సూత్రాలు ఏవైతుంటే ఒక్కొక్క విభజన కింద చూస్తూ ఉంటారు. రాజ్యాంగంలో విభజన లేదు, మన అండర్స్టాండింగ్ కోసం చేసుకున్నవి. సో గాంధీయన్ ప్రిన్సిపల్ ప్రకారము ఆర్టికల్ 40 ఏంటి? సో స్థానిక స్వపరిపాలన లేదా పంచాయతీరాజ్ ఏర్పాటు అని చెప్పారు, అంతే. ఆదేశిక సూత్రాలు అమల్లోకి తీసుకురావాలి. అమల్లోకి రావాలంటే ఏం చేయాలి? ప్రభుత్వాలు చట్టాలను చేయాలి. మరి అలా ఆర్టికల్ 40కి రాజ్యాంగబద్ధత కల్పించడానికి, పంచాయతీలకు రాజ్యాంగబద్ధత కల్పించడానికి 73వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది రావడం జరిగింది. కన్సర్న్డ్ బిల్ ఏమో 1991లో పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. 1992లో చట్టం అనేది వచ్చింది. రాజ్యాంగ సవరణ చట్టం 73rd అమెండ్మెంట్ అమల్లోకి వచ్చింది 1993 ఏప్రిల్ 24th. అందుకే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24ని పంచాయతీరాజ్ దివస్గా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు జరిగింది ఇదంతా. ఎట్ ద సేమ్ టైం 73rd అమెండ్మెంట్ అనేది రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ని జోడించింది. అందులో 29 అధికారాలు ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకేనా? ఇక మరి 73rd అమెండ్మెంట్ ద్వారా
చాలా ఆర్టికల్స్ని మనం పొందుపరిచారు. పంచాయతీరాజ్లో భాగంగా ఆర్టికల్ 243A నుండి ఓ వరకు అని చెప్పేసి మనం చూస్తాము. ఆర్టికల్ 243A ఇంపార్టెంట్. ఇక్కడ గ్రామ సభ అంటాము. గ్రామ సభ వెరీ వెరీ ఇంపార్టెంట్. పంచాయతీరాజ్ వ్యవస్థలో బేసిక్గా ఫస్ట్ పాయింటే గ్రామ సభ. గ్రామ సభలో ఎవరు సభ్యులు ఉంటారంటే గ్రామంలోని ప్రజలందరూ ఉండరు. ఆ గ్రామంలో ఓటర్లు మాత్రమే గ్రామ సభలో సభ్యులు. గ్రామ సభ సమావేశాలు కనీసం 6 నెలలకు ఒకసారి జరగాలి కనీసం. మరి అటువంటి గ్రామ సభ సమావేశాలకి సంబంధించి కానివ్వండి, ఆ సమావేశాల్లో తీసుకున్న మినిట్స్ ఉంటాయి కదా, నిర్ణయాలు ఉంటాయి కదా, వాటన్నిటినీ సమరైజ్ చేయడం కోసం ఉద్దేశించబడిన ఒక ప్రత్యేకమైన పోర్టల్ లేదా పరిష్కారం అనేది రావడం జరిగింది. దాని పేరేంటి అంటారు. సో సభాసార్ ఏఐ టూల్. సభాసార్ అంటే గ్రామ సభ అని గుర్తుంచుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సభాసార్ ఏఐ టూల్ ఇది మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ వారు నిన్నటి రోజున లాంచ్ చేయడం జరిగింది. నిన్నటి రోజున ఆగస్టు 14 రోజున. ఉద్దేశం ఏంటి? సమరైజేషన్ ఆఫ్ గ్రామ సభ మీటింగ్స్, గ్రామ సభ సమావేశాలను సమరైజ్ చేయడం, అందులో తీసుకున్న నిర్ణయాలను. అండ్ దీనికి భాషిణిని లింక్ చేసేస్తారు. భాషిణి అంటే మనందరికీ తెలుసు, లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్. ఓకేనా, సరిపోతుంది. రైట్. సో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆగస్టు 14, 2025 రోజున సభాసార్ అనే ప్రత్యేక టూల్ని ప్రారంభించింది ఆల్రెడీ. ఇది గ్రామ సభల సమావేశాల వీడియోలు, ఆడియో రికార్డింగ్ల నుండి స్వయంచాలకంగా మినిట్స్ ప్రోటోకాల్ తయారు చేసే సాంకేతిక పద్ధతి. ఏఐ టూల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమ మీద. పంచాయతీరాజ్ వ్యవస్థలో కూడా కృత్రిమ మీద, ఇది గుర్తుపెట్టుకోండి. ఏఐ టూల్. ఇటీవల వార్తల్లోకి వచ్చిన సభాసార్ దేనికి సంబంధించి అంటారు? గ్రామ సభ సమావేశాలకు సంబంధించి వీడియోలు, ఆడియోలు, వీటన్నిటికి సంబంధించి. ఓకేనా. సభాసార్ అనే టూల్ పూర్తిగా ప్రభుత్వ అభివృద్ధితో రూపొందించబడింది. రైట్. కృత్రిమ మేధస్సు ఆధార్గా పనిచేస్తుంది. ఇది భాషని, లాంగ్వేజ్కి సంబంధించి జాతీయ భాషా అనువాద మిషన్తో అనుసంధానించబడింది. సో భాషలకు సంబంధించి ఈ టూల్ని వాడేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇక. రైట్. సో ఈ టూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామ సభల సమావేశాలను ప్రామాణికీకరించడం, సులభతరం చేయడం. ఎన్ఎఫ్ సరిపోతుంది. ఓకేనా. సో సరిపోతుంది. భాషిని అనేది జాతీయ భాషా అనువాద మిషన్ ప్రారంభం 2022లో ప్రారంభించిన లక్ష్యం ఏంటంటే ఏఐ ఆధారిత భాషా ప్లాట్ఫామ్ ద్వారా భారతీయ భాషల మధ్య అనువాదాన్ని పెంపొందించడము. ఇక పంచాయతీరాజ్ శాఖ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా రాజీవ్ రంజన్ సింగ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు, కేంద్ర మంత్రి. మీకు ఒక టాపిక్ వార్తలోకి వచ్చిందంటే సబ్జెక్ట్ లింక్ చేసి స్టాటిక్ పాయింట్స్ని అడిషన్గా ఇస్తున్నాను, ఎందుకంటే జీకే కూడా కవర్ అవ్వాలి. కన్సర్న్ మినిస్టర్ కానివ్వండి, ఇవన్నీ కూడా. ఇక 73rd అమెండ్మెంట్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. క్లియర్. ఇక నెక్స్ట్, ప్రస్తుతం మనం భారతదేశంలో విద్యా వ్యవస్థకి సంబంధించి కొన్ని సంస్థల పేర్లు వింటూ ఉంటాము. యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అని చెప్పేసేసి భారతదేశంలో యూనివర్సిటీల మొత్తాన్ని కూడా నిర్వహించే సంస్థ. ఇక ఏఐసిటి, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, సాంకేతిక విద్యా సంస్థలకి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఎన్సిటిఈ అని చెప్పేసేసి, అండ్ ఎంసీఐ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని గతంలో. ఇటువంటివన్నీ చూస్తూ ఉంటాం. సో అలా ఉన్నత విద్యకి సంబంధించి, భారతదేశంలో ఉన్నత విద్యకి సంబంధించి ఇక ఒకే ప్లాట్ఫామ్, ఒక రెగ్యులేటర్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కేంద్రం యోచిస్తోంది. ఇక దీని నుండే వీటన్నిటిని కూడా రెగ్యులేట్ చేయడం, భారతదేశంలో విద్యా వ్యవస్థ మొత్తాన్ని కూడా ఏకరీతిన ఒకే దగ్గర నుండి రెగ్యులేట్ చేయడము, మానిటర్ చేయడము, మెయింటైన్ చేయడం కోసం ఉద్దేశించబడింది. సో హెచ్ఈసిఐ, ఓకేనా, ఏ సూపర్ రెగ్యులేటర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకేనా. సో భారత ప్రభుత్వం తాజాగా దీన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఏఐసిటిఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ ఎన్సిటిఈ టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించి. ఇటువంటి సంస్థల స్థానంలో ఒకే ఒక టెక్నాలజీ ఆధారిత సమగ్ర నియంత్రణ సంస్థగా పనిచేస్తుంది హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకేనా. ఎందుకు అవసరమైందంటే, సో విద్యారంగంలో అనేక సంస్థల మద్దతు, అనుమతుల వ్యవస్థ వల్ల ఏర్పడుతున్న సమస్యల పరిష్కారం కోసమే ఇది రాబోతోంది. సాంకేతిక ఆధారిత వేగవంతమైన పారదర్శక వ్యవస్థ ఏర్పాటుకి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ఇలాంటి సూపర్ రెగ్యులేటర్ కావాలి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? జూలై 29, 2020. గుర్తుపెట్టుకోండి, మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చెప్తున్నాను. ఎగ్జామినేషన్లో అడుగుతారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇటీవల 5 yearsతో వార్తల్లోకి వచ్చింది, అది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటారు. అలాగా. ఓకేనా. సో ఈ హైయర్ ఎడ్యుకేషన్
కమిషన్ ఆఫ్ ఇండియా, ఈ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టికోణం ఏంటంటే ప్రపంచ స్థాయి పోటీ, సృజనాత్మకత మరియు పరిశ్రమ విద్యా సంస్థల అనుసంధానం కలిగిన ఉన్నత విద్యా వ్యవస్థను నెలకొల్పడం కోసం ఉద్దేశించబడింది. రైట్, సరిపోతుంది. ఇక హెచ్ఈసిఐ ఏర్పాటుకి మూలాధారం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఇది 4 ముఖ్య విభాగాలుగా పనిచేస్తుందంట. ఎన్హెచ్ఈఆర్సీ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్ కోసము, నాక్ అక్రెడిషన్ అండ్ హెచ్ఈజీసీ గ్రాంట్స్ కౌన్సిల్, జీఈసీ జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్. 2030 నాటికి భారతదేశాన్ని గ్లోబల్ నాలెడ్జ్ సూపర్ పవర్గా తీర్చిదిద్దడం అనేది ఇందులో ముఖ్యము. ఓకేనా, సరిపోతుంది. ప్రస్తుతం ఉన్న యూజీసీ యాక్ట్ 1956, ఏఐసిటి 1945, ఎన్సిటిఈ 1993 సంస్థల అధికారాలు ఇక హెచ్ఈసిఐకి బదిలించబడతాయంట. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక రెగ్యులేటరీ బాడీ వార్తలోకి వచ్చింది. నెక్స్ట్ టాపిక్ ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. భారతదేశంలో కొన్ని రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయి, నియంత్రణ సంస్థలు అంటాం. భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తాన్ని రెగ్యులేట్ చేసేది, అంటే నియంత్రించేది, నిర్వహించేది ఎవరు? బ్యాంకింగ్ వ్యవస్థ అంటే ఆర్బీఐ. బీమా రంగము, ఇన్సూరెన్స్ సెక్టార్ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. అదే టెలికాం రంగం అంటే ట్రాయ్. స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ అన్నాం అనుకోండి, సెబీ ఇలాగా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ట్రాయ్ టెలికాం రంగానికి సంబంధించి తొలిసారి డిజిటల్ కనెక్టివిటీ ప్రాపర్టీ రేటింగ్ ఫ్రేమ్వర్క్ని తీసుకొస్తుందంట ట్రాయ్. ఓకేనా, ఎవరు తీసుకొస్తారంటారు? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలో తొలిసారి డిజిటల్ కనెక్టివిటీ ప్రాపర్టీ రేటింగ్ ఫ్రేమ్వర్క్ని ఎవరు తీసుకొచ్చారంటే ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. దీని లక్ష్యం ఏంటంటే భవనాలు, ఆస్తులపై హై స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటును ప్రామాణీకరించి వినియోగదారులకు అంటే కన్జ్యూమర్స్కి, రెంటర్లకు, ఉదాహరణకి ఏదన్నా టవర్ ఇన్స్టాల్ చేస్తే వాళ్ళకి రెంట్ పే చేస్తారు కదా, రెంటర్లకి, వ్యాపారాలకి స్పష్టమైన సమాచారం అందించడం కోసం ఈ ఫ్రేమ్వర్క్ అనేది ఉద్దేశించబడింది. ఇది 2024లో విడుదలైన రేటింగ్ ఆఫ్ ప్రాపర్టీస్ ఫర్ డిజిటల్ కనెక్టివిటీ రెగ్యులేషన్స్ కింద రూపొందించబడింది. ఎనఫ్ డిజిటల్ కనెక్టివిటీ రేటింగ్ ఏజెన్సీలకు ఇది ఒకేలా అమలు చేయదగిన యూనిఫైడ్ మాన్యువల్ గైడ్గా పనిచేస్తుందంట. గుర్తుపెట్టుకోండి. లక్ష్యం ఏంటంటే దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ అడాప్షన్, మొబైల్ కనెక్టివిటీ ప్రమాణాలను ఒకే ఫ్రేమ్వర్క్లో చేర్చడం కోసం ట్రాయ్ రూపొందించిన అంశము. ఇక ట్రాయ్ విషయానికి వస్తే 1997 ఇయర్లో ఏర్పాటైంది, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. భారతదేశంలో టెలికాం రంగాన్ని నిర్వహించేది, నియంత్రించేది. ఇక భారతదేశంలో డిజిటల్ ఇండియా మిషన్ అనేది 2015లో ప్రారంభమైంది. ప్రస్తుతం మనం డిజిటల్ రెవల్యూషన్ చూస్తున్నాం. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, భారతదేశానికి సంబంధించిన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రపంచానికే మార్గదర్శిగా ఉంది. గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక ఇప్పటికే భారత్ నెట్, పిఎం వాణి, 5G మిషన్ వంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా కనెక్టివిటీ విస్తరణకు దోహదపడుతున్నాయి అంట. ఇక నెక్స్ట్ కరెంట్ పాలిటీలో భాగంగానే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏకబిగిన 24 గంటల చర్చ యూపీ శాసనసభలో అరుదైన ఘటన చోటు చేసుకుందంట. యూపీ శాసనసభలో భారతదేశంలోనే అత్యధిక ఎమ్మెల్యే లేదా అసెంబ్లీ స్థానాలు ఉన్న రాష్ట్రం ఏదంటే యూపీ, ఉత్తరప్రదేశ్. ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి? 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. భారతదేశంలో అతిపెద్ద అసెంబ్లీ కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉంది ఎవరు? బీజేపీ. ముఖ్యమంత్రి ఎవరి విధులు నిర్వర్తిస్తున్నారు? యోగి ఆదిత్యనాథ్ గారు. ఓకేనా. అండ్ ఎట్ ద సేమ్ టైం ఉత్తరప్రదేశ్ చరిత్రలోనే కన్జిక్యూటివ్గా అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తిగా యోగి ఆదిత్యనాథ్ గారు రీసెంట్గా ఒక రికార్డుని కూడా సృష్టించారు. ఓకేనా. ఇక పక్కన పెడితే రీసెంట్గా ఆగస్ట్ 13th నుండి ఆగస్ట్ 14th వరకు కంటిన్యూస్గా ఏకధాటిగా 24 గంటల పాటు చర్చ అనేది జరిగింది యూపీ అసెంబ్లీ సమావేశం కన్జిక్యూటివ్గా 24 hours అంట, వితౌట్ బ్రేక్. అది ఇక్కడ వార్తల్లోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఆగస్ట్ 13th ఉదయం 11 గంటలకు ప్రారంభమై 24 గంటల పాటు ఏకదాటి చర్చ అనేది జరిగిందంట. ఇది భారత శాసన చరిత్రలో అరుదైన ఘటనగా నిలిచింది. ఈ ప్రత్యేక చర్చ విజన్ డాక్యుమెంట్ 2047 అంటే మనకు గుర్తుకొచ్చేది వికసిత భారత్. ఓకేనా. దానికి అనుగుణంగా రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కోసం ఉద్దేశించబడిందంట. దేనిపైన అడగరు. రాష్ట్ర స్థాయి అంశాలైతే మన తెలంగాణకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ సంబంధించి మాత్రము ఒక్కొక్క టాపిక్ గురించి రాష్ట్ర స్థాయి అంశాల్లో డెప్త్గా వెళ్ళాలి కంటెంట్. వేరే రాష్ట్రాలకు సంబంధించిన సమాచారం వచ్చిందనుకోండి, వాటిని బేసిక్గా వాట్ ఈజ్ వాట్ అని చూడాలి. జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత ఉన్న అంశాలు అయితేనేమో దాని గురించి మళ్ళీ డెప్త్గా చూడాలి.
ఒకవేళ ఇక్కడే పార్లమెంట్ అని ఉందనుకోండి, ఏ టాపిక్ పైన డిస్కస్ చేసి ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. ఇది ఒక రాష్ట్రానికి సంబంధించి కాబట్టి జస్ట్ ఆ రికార్డ్ చూడండి సరిపోతుంది. 2040 నాటికి ఉత్తరప్రదేశ్ దేశంలోనే అత్యధిక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఈ డాక్యుమెంట్ అనేది ఉద్దేశించబడింది. ఓకేనా, సరిపోతుంది. అత్యధిక అసెంబ్లీ స్థానాలు లేదా ఎమ్మెల్యేలు ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అండ్ ఉత్తరప్రదేశ్ యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో ద్విసభా విధానాన్ని కలిగి ఉన్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కూడా ఒకటి. ఎమ్మెల్సీల విషయానికి వస్తే 1/3 అంటే 100 మెంబర్స్ ఉంటారు ఎమ్మెల్సీలో. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్, తరచూ వార్తల్లో నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. లాస్ట్ 6 months ఆర్ 1 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు మనకు చాలా ఇంపార్టెంట్ పోటీ పరీక్షల కోణంలో. అటువంటి టాపిక్స్లో ఐఐటీస్లో హైదరాబాద్ ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటి హైదరాబాద్ ఈరోజు మరొకసారి వార్తల్లోకి వచ్చింది. దేనికి సంబంధించి అంటే ఐఐటి హైదరాబాద్ క్యాంపస్లో డ్రైవర్ రహిత బస్సు సేవలు ప్రారంభము. డ్రైవర్ అవసరం లేకుండానే. సో ఆ సేవలు ఇది రీసెంట్గా పిక్ అది. సో ఫ్యూచర్ ఈజ్ హియర్. ఐఐటి హైదరాబాద్ అన్వీల్స్ ఇండియాస్ ఫస్ట్, దేశంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ మనం ఎలా డిస్కస్ చేస్తున్నాం సూపర్లేటివ్స్గా. ఇండియాస్ ఫస్ట్ ఏఐ పవర్డ్ డ్రైవర్లెస్ బస్సెస్ దట్ ఆర్ ఫుల్లీ ఎలక్ట్రిక్. ఓకేనా, ఎలక్ట్రిక్. అండ్ ఐఐటి హైదరాబాద్ దేశంలోనే తొలిసారిగా డ్రైవర్ రహిత మినీ బస్సులను తన క్యాంపస్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చిందంట. ఈ బస్సులు పూర్తిగా విద్యుత్తుతో నడుస్తాయి మరియు డ్రైవర్ అవసరం లేకుండా అటానమస్ నావిగేషన్ టెక్నాలజీతో పనిచేస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్ ఐఐటి ఇంక్యుబేటర్ స్టార్టప్ తిహాన్ అనే సంస్థ. ఐఐటి అనే గుర్తుంచుకోండి, ఐఐటి హైదరాబాద్ వాళ్ళ పరిధిలో ఉన్న సంస్థ తయారు చేసింది. ఐఐటీస్ గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారంటే ఏ ఐఐటి ఎందుకు వార్తల్లోకి వచ్చింది, దట్స్ ఎనఫ్. ఓకేనా, సో ఐఐటి హైదరాబాద్ ఎక్కడ ఉంది ఏంటి అనేది. ఇక డ్రైవర్ రహిత వాహనాల ప్రయోజనాల గురించి ఇటీవల తరచూ వింటున్నాం కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మీకు ఇచ్చే పీడిఎఫ్, సో పీడిఎఫ్ చూడండి. మీకు ఆల్రెడీ చెప్పాను యాప్లో కొన్ని ఫ్రీ పీడిఎఫ్స్ అందుబాటులో నేను ప్రతిరోజు చెప్తున్న క్లాసెస్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఆ పీడిఎఫ్లో ఉంటుంది. మీకు ఫస్ట్ వీడియో స్టార్ట్ చేయగానే క్వశ్చన్ ఉంటుంది కదా, క్వశ్చన్ ఆన్సర్, ఆ ఆన్సర్ కూడా అక్కడ ఉంటుంది అటువంటిది. ఓకేనా, ఇక నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒప్పందము. తరచూ వార్తలు నిలుస్తున్న ఇన్స్పేస్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇన్స్పేస్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఈ ఇన్స్పేస్ని భారత ప్రభుత్వం, ఇండియన్ గవర్నమెంట్ 2020 సంవత్సరంలో ప్రారంభించింది. హెడ్ క్వార్టర్ వచ్చేసేసి అహ్మదాబాద్ గుర్తుంచుకోండి. ఇన్స్పేస్ హెడ్ క్వార్టర్ అహ్మదాబాద్. ఇన్స్పేస్ యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో అంతరిక్ష రంగంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ని ప్రోత్సహించడం. అలా ఇన్స్పేస్తో ఒక ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది. ఒక సంస్థ దేనికి సంబంధించి అంటే రీయూజబుల్ రాకెట్స్కి సంబంధించి సహకారం అందించడంలో భాగంగా. రీయూజబుల్ రాకెట్స్ అంటే ఏంటి, ఉదాహరణకు చూడండి. మనం ఏదైనా సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగా రాకెట్ ప్రయోగం అంటాము. ఉదాహరణకు తీసుకుంటే రీసెంట్గా గడిచిన జూలై 30th 2025 రోజున ఇస్రో కేంద్రం లేదంటే షార్, శ్రీహరికోట, తిరుపతి జిల్లా షార్ కేంద్రం నుంచి నిసార్ ప్రయోగం అనేది చూసాము. స్పేస్ సంబంధించి నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ ప్రయోగం గురించి చూసాము. అందుకోసం ఒక రాకెట్ని వాడాము, GSLV F-16 అని చెప్పేసేసి. సో ఇలా రాకెట్ లాంచ్ వెహికల్ ఏంటంటే నింగిలోకి శాటిలైట్ని పంపించిన తర్వాత అది అటు వెళ్ళిపోతుంది, ఇక బస్ట్ అంతే, పనిచేయదు. సో రానున్న టెక్నాలజీ ఏంటంటే రాకెట్ లాంచ్ వెహికల్ ఏదైతే ఉంటుందో లాంచ్ వెహికల్లో మనకు ముందు భాగంలో పేలోడ్ని పంపిస్తాం కదా, పేలోడ్ని నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టిన తర్వాత ఈ రాకెట్ ఉంటుంది. ఈ రాకెట్ మళ్ళీ తిరిగి ఎర్త్ పైకి రావాలన్నట్టు, దీన్ని మళ్ళీ యూజ్ చేయడం అన్నట్టు. దాన్ని రీయూజబుల్ రాకెట్ అంటాం లేదా రీయూజబుల్ లాంచ్ వెహికల్ అంటాము. సో అందుకోసము ప్రత్యేకంగా ఒక ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది ఇన్స్పేస్కి మరియు ఆస్ట్రోఫైల్ అనే సంస్థకి. సో 2025 ఆగస్టు 13వ తేదీన ఆస్ట్రోఫైల్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది మన భారతదేశానికి సంబంధించిన సంస్థ, ఇన్స్పేస్ సహకారంతో ఇన్స్పేస్ సపోర్ట్తో పనిచేస్తుంది. సింపుల్గా ఆస్ట్రోఫైల్
ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఇన్స్పేస్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి? పునర్వినియోగ రాకెట్ ఇంజన్ అభివృద్ధి పైన, రీయూజబుల్ రాకెట్కి సంబంధించిన ఒప్పందం. సరిపోతుంది. ఓకేనా? ఈ ఒప్పందం డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ పరిధిలోని కేంద్ర సంస్థ ఇన్స్పేస్ ఆధ్వర్యంలో జరిగింది. ఇన్స్పేస్ హెడ్ క్వార్టర్ ఇక్కడ అహ్మదాబాద్. సో పునర్వినియోగ రాకెట్ ఇంజన్లు అంటే ప్రయోగానంతరం తిరిగి భూమిపైకి వచ్చి మళ్ళీ వినియోగించగలిగే ఇంజన్స్. మళ్ళీ వినియోగించడం రానున్న భవిష్యత్ అదే. దీనివల్ల మనకు చాలా చౌకైన అంతరిక్ష ప్రయోగాలు చేస్తాము. సో ఒక వాహనం తయారు చేస్తే అది అటైపోయిందంటే నష్టం అనేది ఉంటుంది. అటుపోయి మళ్ళీ మనం పర్పస్ ఫుల్ఫిల్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చింది అనుకోండి, కనీసం సగమన్నా మనకు నెక్స్ట్ టైం ఖర్చు భారం తగ్గుతుంది కదా. ఓకేనా? ఈ సాంకేతికతతో రాకెట్ ప్రయోగ వ్యయం తగ్గుతుంది, స్పేస్ లాంచ్ల సంఖ్య కూడా పెరుగుతుంది. రైట్? సరిపోతుంది. ఇన్స్పేస్ అండ్ ఇన్స్పేస్కి ప్రస్తుతం చైర్పర్సన్గా పవన్ గోయంకా గారు ఉన్నారు. చైర్పర్సన్ కొన్ని అడుగుతారు, ఏదైనా ప్రముఖ సంస్థ ఉంది అంటే దానికి సంబంధించి ప్రస్తుతం చీఫ్గా లేదా చైర్పర్సన్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు అలాంటివి. రైట్? ఇక రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ రాకెట్ ప్రయోగాల ఖర్చును గణనీయంగా తగ్గించడం గల సాంకేతిక పరిజ్ఞానము. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన రీయూజబుల్ లాంచ్ వెహికల్ ఎలాన్ మస్క్కి సంబంధించిన సంస్థది. ఇక నెక్స్ట్ భారతదేశం నుండి ఒక సంస్థ ఒక గుర్తింపు లేదా ఒక ప్రత్యేక సభ్యత్వంతో వార్తల్లోకి వచ్చింది. సో ఇంటర్నేషనల్ మైనింగ్ అండ్ మెటల్స్ కౌన్సిల్ ICMM ఇంటర్నేషనల్ మైనింగ్ అండ్ మెటల్స్ కౌన్సిల్లో చేరిన మొట్టమొదటి భారతదేశ లేదా తొలి భారతదేశ కంపెనీ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ అంటారు. సరిపోతుంది. సూపర్లేటివ్ టాపిక్స్ గురించి చూస్తే అంటే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ చూసేటప్పుడు ప్రత్యేకంగా సింగిల్ లైన్లో చూడడానికి సరిపోతుంది. ఎగ్జామినేషన్లో అడగలుగుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మైనింగ్ అండ్ మెటల్స్ ఇందులో చేరిన మొట్టమొదటి భారతీయ కంపెనీ ఏదంటే హిందుస్థాన్ జింక్. ఓకేనా? సో రీసెంట్గా హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ భారత్లోని ఏకైక జింక్ ఉత్పత్తిదారుగా మాత్రమే కాక ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ జింక్ ఉత్పత్తిదారుగా ఉన్న సంస్థ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మైనింగ్ అండ్ మెటల్స్లో చేరింది. ఎన్ఎఫ్. సో ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మైనింగ్ అండ్ మెటల్స్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే లండన్, UK. సో 25 ప్రపంచ ప్రముఖ మైనింగ్ అండ్ మెటల్ సంస్థల సభ్యులుగా ఉన్న అంతర్జాతీయ నాయకత్వ వేదిక అది. అందులో మన భారతదేశం మొట్టమొదటి సంస్థ చేరిక హిందుస్థాన్ జింక్ లిమిటెడ్. సరిపోతుంది. రైట్? ఇక హిందుస్థాన్ సంస్థ 1966లో ఏర్పాటైంది. రాజస్థాన్లోని ఉదయ్పూర్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇక ISCC కోర్సియా సర్టిఫికేషన్ పొందిన తొలి భారతీయ సంస్థగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ IOC వార్తల్లోకి వచ్చింది. సో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ దేశంలో సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్, సుస్థిర ఏవియేషన్ ఫ్యూయల్ ఉత్పత్తికి ISCC కోర్సియా సర్టిఫికేషన్ పొందిన మొట్టమొదటి భారతదేశ సంస్థగా వార్తల్లోకి వచ్చింది. గుర్తుపెట్టుకోండి. ఈ ప్రామాణిక గుర్తింపును హర్యానాలోని పానిపట్ రిఫైనరీ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ఉత్పత్తికి పొందడం జరిగింది. మరి ISCC కోర్సియా అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ సస్టైనబిలిటీ అండ్ కార్బన్ సర్టిఫికేషన్. ISCC అంతర్జాతీయ సర్టిఫికేషన్ గుర్తింపు అంతర్జాతీయ స్థాయిలో పర్యావరణ ప్రమాణాలు నిర్ధారించేందుకు రూపొందించే వ్యవస్థ. కోర్సియా అంటే కార్బన్ ఆఫ్సెట్టింగ్ అండ్ రిడక్షన్ స్కీమ్ ఫర్ ఇంటర్నేషనల్ ఏవియేషన్. సరిపోతుంది. ఓకేనా? సో సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ అంటే పునరుత్పాదక మూలాల నుంచి తయారయ్యే విమాన ఇంధనము. సాధారణ విమాన ఇంధనంతో పోలిస్తే 80% వరకు తక్కువ కార్బన్ ఉద్గారం ఇందులో. ఇది గగనతలాన్ని ఉత్పాదక పర్యావరణహిత మార్గంలో అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రైట్? ఇక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ న్యూఢిల్లీ కేంద్రం పనిచేస్తోంది. 1959 ఇయర్లో ఏర్పాటైంది. భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ చెమురు రీఫైనరీ సంస్థ. ప్రస్తుతం చైర్పర్సన్గా చీఫ్గా అరవిందర్ సింగ్ సాహ్ని గారు ఉన్నారు. ఎందుకు ఈ పర్సన్ పేరు చెప్తున్నానంటే రీసెంట్గా జూన్ 1, 2025 రోజున జూన్ 1, 2025 రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో APPC మెయిన్స్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ రీసెంట్ రిజల్ట్స్ వచ్చినాయి. మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఇలాంటి క్వశ్చన్ అడిగారు. ఇదే క్వశ్చన్ అడిగారు. కొన్ని సంస్థల పేర్లు ఇచ్చి ఎవరు చైర్పర్సన్స్ అని మీరు చూసుంటారు క్వశ్చన్. అండ్ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత వెంటనే మీకు మన యూట్యూబ్లో లైవ్లోకి వచ్చేసి పేపర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను నేను. ఎప్పుడైనా ఏ రోజు చెప్పాను, ఏ టాపిక్ చెప్పాను, ఎలా చెప్పాను, 100% మనం ఎలా కవర్ చేసామో చూపిస్తూ ఉంటాను. ఓకేనా? రైట్.
ఇక 18 ఏళ్ల తర్వాత భారత సార్వభౌమ రేటింగ్ పెంపు S&P BBBకి సవరణ. సో S&P గ్లోబల్ రేటింగ్స్ అంటే అమెరికాకి సంబంధించిన ఒక రేటింగ్ ఏజెన్సీ అప్గ్రేడ్స్ ఇండియాస్ క్రెడిట్ రేటింగ్ టు BBB విత్ స్టేబుల్ అవుట్లుక్ అంట. సో డైరెక్ట్ స్క్రిప్ట్ చూడండి. 2025లో ప్రపంచ ప్రఖ్యాత S&P గ్లోబల్ రేటింగ్స్ సుమారు 18 ఏళ్ల విరామం తర్వాత మన భారతదేశ సార్వభౌమ క్రెడిట్ రేటింగ్ని BBB స్థాయికి పెంచిందంట. ఇది మనం హర్షించదగ్గ విషయం, సంతోషపడాల్సిన విషయము. గతంలో BBB నెగిటివ్ స్థాయిలో ఉన్న ఈ రేటింగ్ను ఇప్పుడు ఒక మెట్టు పైకి తీసుకొచ్చారు. రైట్, ఎనఫ్. రేటింగ్ పెరుగు కారణాలు అంటే బలమైన ఆర్థిక వృద్ధి మనం సొంతమైపోయింది, ప్రభుత్వ వ్యయాల నాణ్యత పెరుగుతోంది, అండ్ స్థిరమైన బడ్జెట్ విధానము, దీర్ఘకాలిక సంస్కరణ. ఇక్కడ చూడండి, ప్రభుత్వ వ్యయాల నాణ్యత పెరుగుతుందంటే ప్రభుత్వం చేసే ఖర్చుల్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూస్తాము, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూస్తాము. ఏది నాణ్యమైన ఖర్చు అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ అసెట్స్ అన్నాం అనుకోండి, రెవెన్యూ వ్యయం అన్నాం అనుకోండి, డే టు డే ఎక్స్పెన్సెస్, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్స్కి పెన్షన్, ఇలాంటివి మెయింటెనెన్స్ కోసము. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నాం అనుకోండి, దట్ క్రియేట్స్ అసెట్స్, భవిష్యత్తులో ఆస్తులను జనరేట్ చేసేవి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓకేనా, అలా రైట్ సరిపోతుంది. S&P గ్లోబల్ రేటింగ్స్ న్యూయార్క్, అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ. ఓకేనా, BBB రేటింగ్ అంటే ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ కేటగిరీలో ఉండే కనీస స్థాయి. ఇక నెక్స్ట్ రాష్ట్రీయ అంశాలు. రాష్ట్రీయ అంశాల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 రాష్ట్రాలకి సంబంధించిన టాపిక్స్ని నేను కవర్ చేస్తున్నాను. ఒకరోజు 2 రాష్ట్రాలకు సంబంధించిన టాపిక్స్ వార్తల్లో ఉంటాయి, ఏపీ తెలంగాణ, అవి కవర్ చేస్తాను. ఒక్కొక్క రోజు ఏపీకి సంబంధించే ఉండొచ్చు, లేదా తెలంగాణకు సంబంధించి ఉండొచ్చు. అప్పుడప్పుడు 2 రాష్ట్రాలకు సంబంధించి ఏవి కూడా ఉండకపోవచ్చు. వార్తల్లో టాపిక్ పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెన్స్ ఉంటే ఖచ్చితంగా డిస్కస్ చేస్తాను. టాపిక్స్ వార్తలు లేనప్పుడు మనం సృష్టించలేం కదా. సో ప్రతిరోజు చూస్తే మీకు అవన్నీ 100% కవర్ అవుతాయి. ఈరోజు ఏపీకి సంబంధించి టాపిక్స్ ఉన్నాయి. సో సర్దార్ గౌతు లచ్చన్న అంటాం మనం. మీరు పెద్ద మనుషుల ఒప్పందం కనుక మీకు ఐడియా ఉంటే జెంటిల్మెన్స్ ప్యాక్ట్ అంటాం. అందులో సంతకం చేసిన వాళ్ళు 8 మందిలో సర్దార్ గౌతు లచ్చన్న గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి శ్రీకాకుళ వాసి. సో ఉద్యమాలకి పెట్టిన పేరు సర్దార్ గౌతు లచ్చన్న గారి జయంతి రేపు ఆగస్టు 16th రాష్ట్ర పండుగగా సెలబ్రేట్ చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రకటించింది. స్టేట్ వైజ్గా తనని ప్రత్యేకంగా గుర్తించుకోవడము. ఉద్యమాల నిప్పు కనుక సర్దార్ గౌతు లచ్చన్న గారు. సో స్వాతంత్ర సమరయోధుడు, బీసీ సామాజిక ఉద్యమ నాయకుడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని ప్రతి సంవత్సరం ఇక ఆగస్టు 16th రాష్ట్ర పండుగగా జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కార్యక్రమం ఇకపై వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రతి వర్షం అధికారికంగా నిర్వహిస్తారంటే ప్రతి ఇయర్ కూడా. గౌతు లచ్చన్న గారు ఆంధ్రప్రదేశ్లో బలమైన బీసీ ఉద్యమానికి పునాది వేసిన వారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వ్యక్తుల్లో ఒకరు. ప్రజల సమస్యల కోసం అలుపెరగని పోరాటం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కొంతకాలం మంత్రిగా, విపక్ష నేతగా, అసెంబ్లీ సభ్యుడిగా పనిచేశారు. రైట్. ఇక సర్దార్ గౌతు లచ్చన్న గారు శ్రీకాకుళం జిల్లాలో జన్మించినారు 1909 ఆగస్టు 16th రోజున. రైట్. స్వాతంత్రం తర్వాత కాంగ్రెస్ పార్టీ, అనంతరం స్వతంత్ర పార్టీ, తర్వాత జనతా పార్టీలో కీలక వ్యక్తి. రైట్. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ఆయన పేరు తీసుకొచ్చింది ఏంటంటే గౌతు లచ్చన్న బీసీ సంక్షేమ నిధి. ఓకేనా. ఇక నెక్స్ట్ ఈరోజు సూపర్ 6లో భాగంగా ఎలక్షన్స్ ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలో పార్టీలు కూటమి ప్రభుత్వం రాకముందు హామీలో భాగంగా సో కూటమి ఏంటిది మనకి? తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ. ఈ కూటమి కలిసి పోటీ చేసే కదా. లాస్ట్ ఇయర్ 2024 మే 13th రోజున ఎలక్షన్ జరిగిన. జూన్ 1st వీక్లో రిజల్ట్స్ వచ్చినాయి. సో రాష్ట్రంలో అద్భుత విజయాన్ని సాధించింది కూటమి. 164 అవుట్ ఆఫ్ 175. అందులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ వస్తోంది ప్రభుత్వము. ఈరోజు ఆగస్టు 15th ప్రత్యేక పర్వదినము. ఈ సందర్భంగా సాయంత్రం ఈరోజు 4 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు. పేరేంటంట? స్త్రీ శక్తి. స్త్రీ శక్తి, స్త్రీ శక్తి. తెలంగాణలో మహాలక్ష్మి స్కీమ్, ఇక్కడ స్త్రీ శక్తి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం కోసం మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం ఇస్తారు. స్త్రీ శక్తిలో భాగంగా ఏడాదికి 1942 కోట్ల రూపాయలతో స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వము. పల్లె వెలుగు
అండ్ అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ వంటి 5 రకాల ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం అనేది పూర్తిగా ఉచితము. బస్సు ఎక్కిన వెంటనే గుర్తింపు కార్డు చూపించి 0 ఫేర్ టికెట్ని అడగడం. ఛార్జీ ఉంటుంది 0 ఫేర్ టికెట్. అంటే ఎంతమంది బెనిఫిట్ పొందుతుందో తెలియాలంటే టికెట్ కొట్టాలి. చాలామంది అనుకుంటారు ఎలాగో ఫ్రీ బస్సే కదా టికెట్ ఎందుకు కొట్టడం అనుకుంటారు, కానీ అక్కడ నోట్ అవుతుంది అన్నట్టు, కౌంట్ అవుతుంది ఎంతమంది బెనిఫిట్ పొందుతున్నారు అనేది, అది ఇక్కడ ఇంపార్టెంట్, రైట్. సో ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్వగ్రామం నారావారిపల్లెకు స్కాచ్ అవార్డు అనేది రావడం జరిగింది. స్కాచ్ అవార్డు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారి స్వగ్రామమైన నారావారిపల్లికి స్కాచ్ అవార్డు లభించింది. కేంద్ర ప్రభుత్వ పిఎం సూర్యఘర్, ప్రస్తుతం మనం ప్రధానమంత్రి ముఫ్త్ బిజిలీ యోజన అంటున్నాం, 2024 సంవత్సరం జనవరి 22వ తేదీన అయోధ్యలో పవిత్ర బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజే భారత ప్రధాని గారు పిఎం సూర్యఘర్ గురించి ప్రస్తావించారు. ఇక ఫిబ్రవరి 13, 2024న అమల్లోకి వచ్చింది. రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ని ఏర్పాటు చేసి సౌర విద్యుత్ని ఉత్పత్తి చేయడం. ఆ విషయంలో పిఎం సూర్యఘర్ పథకం కింద పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టుల విజయవంతమైన అమలుకు గుర్తింపుగా ఈ అవార్డు, స్కాచ్ అవార్డు అనేది రావడం జరిగింది. నారావారిపల్లెగా గుర్తించడం జరిగింది అవార్డుకి. సో డిస్టిక్ తిరుపతి జిల్లా కలెక్టర్కి అభినందన లేఖ అనేది పంపారు స్కాచ్ సంస్థ. సెప్టెంబర్ 20వ తేదీన పురస్కార ప్రదానోత్సవం అనేది జరుగుతుంది, రైట్. సరిపోతుంది. ఇక పిఎం సూర్యఘర్ యోజన లక్ష్యం లేదా ప్రధానమంత్రి ముఫ్త్ బిజిలీ యోజన 2024లో స్టార్ట్ అయింది. లక్ష్యం ప్రతి ఇంటికి సౌర విద్యుత్, రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలను ప్రోత్సహించడము. 2020 నాటికి 1 కోట్ల కుటుంబాలకు సోలార్ విద్యుత్ చేయడము. సో స్కాచ్ అవార్డు 2003లో స్కాచ్ గ్రూప్ ఆధ్వర్యంలో పబ్లిక్ పాలసీ, డిజిటల్ గవర్నెన్స్, గ్రామీణాభివృద్ధి, ఎలక్ట్రిఫికేషన్ రంగాల్లో ఉత్తమతకు గుర్తింపుని ఇవ్వడము, రైట్. ఇక నెక్స్ట్ వజ్రకరూరు సర్పంచ్కి మోనాలిసా గారికి జాతీయ స్థాయి పురస్కారం అనేది రావడం జరిగింది. సో ఇక్కడ దేనికి సంబంధించి అంటే సర్పంచ్ సంవాద్ కాంపిటీషన్లో జూలై మంత్కి గాను సో వజ్రకరూర్ సర్పంచ్ మోనాలిసా గారు పురస్కార గ్రహీతగా క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి. సో అనంతపురం జిల్లా వజ్రకరూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మండల మోనాలిసా జూలై నెలకు గాను జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు. దేశవ్యాప్తంగా నిర్వహించబడే సర్పంచ్ సంవాద్ పోటీల్లో చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయత్ అనే అంశంపై మాట్లాడి పురస్కారానికి తను ఎంపికయ్యారు. ఈ పోటీలను క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించడం జరిగింది, గుర్తుంచుకోండి, ఓకేనా. సరిపోతుంది. సో క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 1997 ఇయర్లో ఏర్పాటైంది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఇక నెక్స్ట్ పర్సన్ భారతదేశంలో 89వ చెస్ గ్రాండ్ మాస్టర్గా వార్తల్లోకి వచ్చిన వ్యక్తి ఎస్ రోహిత్ కృష్ణ, తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఎస్ రోహిత్ కృష్ణ. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫిడే, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఈ చెస్, అంతర్జాతీయ స్థాయిలో చెస్ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది సంస్థ ఫిడే. మరి ఫిడే చెస్లో ఇచ్చే గ్రాండ్ నామ్ ఏంటంటే గ్రాండ్ మాస్టర్ టైటిల్. భారతదేశంలో మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ ఎవరు? విశ్వనాథన్ ఆనంద్ 1980స్లోనే 1988లో. ప్రస్తుతం గ్రాండ్ మాస్టర్ల సంఖ్య భారతదేశంలో ఎంతకు చేరింది? 89కి చేరింది. 88వ గ్రాండ్ మాస్టర్గా లాస్ట్ మంత్ మనం చూసాము దివ్యా దేశ్ముఖ్, మహారాష్ట్రకి సంబంధించిన వారు, ఓకేనా. ఇప్పుడు 89వ గ్రాండ్ మాస్టర్ తమిళనాడు నుండి, ఓకేనా. సో సరిపోతుంది. రోహిత్ కృష్ణ, రైట్. ఇక గ్రాండ్ మాస్టర్ హోదా రావాలంటే ప్రపంచంలో అత్యున్నత చెస్ టైటిల్ ఇది. దీన్ని ఫిడే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఈ చెస్ లసానే స్విట్జర్లాండ్ కేంద్రం పనిచేస్తుంది, ఓకేనా. గ్రాండ్ మాస్టర్ నామ్ 1950స్లో ప్రారంభించింది. గ్రాండ్ మాస్టర్ నామ్ రావాలంటే 2500 ఫిడే రేటింగ్ రావాలి. అట్ ద సేమ్ టైం 3 గ్రాండ్ మాస్టర్స్ నామ్స్ని గెలవాలి, రైట్. సరిపోతుంది. ఇక క్రీడాకారుడు, మనకు టెన్నిస్ అంటేనే గుర్తొచ్చే వ్యక్తి లియాండర్ పేస్. తను చాలా ప్రముఖుడు, ఎందుకంటే మన జనరేషన్లో చూస్తాం కాబట్టి. తన ఫాదర్ అద్భుతమైన క్రీడాకారుడు, మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు ఇక్కడ. సో వెస్ పేస్ మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. వెస్ పేస్ లేదా విస్ పేస్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పేస్ కుటుంబం ఏ రాష్ట్రం చెందింది అంటే వెస్ట్ బెంగాల్. లియాండర్ పేస్, విస్ పేస్ ఇద్దరు కూడా క్రీడారంగంలో వారికంటూ ప్రత్యేక గుర్తింపులు అంతర్జాతీయ స్థాయిలో పొందినవారే. సో ఒలింపిక్ హాకీ మెడలిస్ట్ ఇతను, ఒలింపిక్ హాకీ మెడలిస్ట్.
నిన్నటి రోజున మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో వి స్పేసే లియాండర్ పేస్ యొక్క తండ్రి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్ బ్రాంజ్ మెడల్ విన్నింగ్ హాకీ టీంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి వి స్పేస్. హాకీ జట్టులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో నిన్నటి రోజున మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో హాకీ క్రీడాకారుడు. ఏ క్రీడతో సంబంధం ఉన్న వ్యక్తి, ఏ రాష్ట్రం చెందినవారో, ప్రత్యేకతలు ఏంటి? ఎన్ఎఫ్. ఓకేనా, ఆయన ప్రముఖ డాక్టర్ కూడా తను. ఇప్పటివరకు హాకీ విషయంలో భారత్ సాధించిన ఘనత ఏంటని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్లో ఇచ్చాను. ఇక ఈరోజు ప్రశ్న, ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ప్రస్తుతం దేశంలో ద్విసభా విధానం అమల్లో ఉన్న రాష్ట్రాలు ఎన్ని? అవేవి? ద్విసభా విధానం, బైక్యామరిజం ఎన్ని రాష్ట్రాల్లో అమలు ఉంది? ఆ రాష్ట్రాల పేర్లు ఏంటి రాయండి. ఇక క్విక్ రివిజన్ చేస్తే, అండ్ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, ఈరోజు అన్ని ఆఫర్స్ కూడా మీరు అవైల్ చేసుకోండి మ్యాక్సిమం. రేపటితో ఆఫర్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. ఓకేనా. సో ఫస్ట్ టాపిక్, భారత నౌకాదళంలోకి ఐఎన్ఎస్ ఇక్షక్ సర్వే నౌక. అండ్ ఇటీవల ఏ ఆధారిత సభాసార్ టూల్ అనేది వార్తల్లోకి వచ్చింది, గ్రామ సభకు సంబంధించిన అంశము. అండ్ భారత ఉన్నత విద్యకు ఐక్య నియంత్రణ సంస్థ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అండ్ భారతదేశపు తొలి డిజిటల్ కనెక్టివిటీ ప్రాపర్టీ రేటింగ్ ఫ్రేమ్వర్క్ ట్రాయ్ ఆధ్వర్యంలో. అండ్ యూపీ అసెంబ్లీ రికార్డ్ నిర్వహణతో వార్తల్లోకి వచ్చింది, 24 hours నాన్ స్టాప్ సభా నిర్వహణ. అండ్ ఐఐటి హైదరాబాద్ ఒక ఎలక్ట్రిక్ బస్సు అండ్ డ్రైవర్ రహిత బస్సుతో వార్తల్లోకి వచ్చింది. ఆస్ట్రోఫెల్ ఇన్స్పేస్ మధ్య కుదిరిన ఒప్పందము. అండ్ ఇంటర్నేషనల్ మైనింగ్ అండ్ మెటల్ కౌన్సిల్లో చేరిన తొలి భారతీయ కంపెనీ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్. అండ్ ఐఎస్ఎస్సి కోర్సియా సర్టిఫికేషన్ పొందిన తొలి సంస్థ ఇండియన్ ఆయిల్. అండ్ ఎస్ఎన్పి గ్లోబల్ రేటింగ్స్ భారతదేశానికి ఇచ్చిన గుర్తింపు బీబీబీ. సర్దార్ గౌచ్ లచ్చన్న జయంతి ఉత్సవాలను రాష్ట్ర పండుగ రేపటి నుండి మనం చూస్తున్నాం, August 16th. అండ్ స్త్రీ శక్తి పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభమైంది, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యము. అండ్ నారావారిపల్లికి స్కాచ్ అవార్డు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ సర్పంచ్ సంవాద్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక సర్పంచ్, వజ్రకరూర్ సర్పంచ్ మోనాలిసా గారు. అండ్ రోహిత్ కృష్ణ భారతదేశంలో 89th చెస్ గ్రాండ్ మాస్టర్ నామ్తో వార్తల్లోకి వచ్చారు. అండ్ లియాండర్ పేస్ ప్రముఖ టెన్నిస్ దిగ్గజం, వాళ్ళ తండ్రి ప్రముఖ హాకీ ప్లేయరు, ఒలింపిక్ మెడలిస్ట్. వి స్పేస్ అనారోగ్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ఇక ఈరోజు ప్రశ్న, ప్రస్తుతం దేశంలో ద్విసభా విధానం అమల్లో ఉన్న రాష్ట్రాలు ఎన్ని? అవేవి? సో ప్రతి ఒక్కరూ సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నా నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అండ్ ప్రతి ఒక్కరూ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. సో రేపటితో ఆఫర్స్ అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. ఓకేనా. అండ్ అందులో ఇస్తున్న ఫ్రీ కంటెంట్ కూడా మీరు ఈరోజే చూడండి. ఓకేనా. సో మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.